వికసిత్ భారత్ జీరాంజీ పథకంపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. మనరేగా చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ అంటున్నది. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మనరేగా కార్యక్రమాన్ని పక్క పెట్టారు. ఈ మనరేగా కార్యక్రమంలో పైసలు ఖర్చు పెట్టట్లే. కానీ వాస్తవానికి మన బడ్జెట్లో ఉన్నటువంటి మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ వరకు 2013 వరకు కేవలం 1,00,000 కోట్లు మాత్రమే మన్రేగాలో ఖర్చు పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ 2014 నుంచి మొన్న 2024 వరకు మనం పెట్టింది 8 లక్షల కోట్ల రూపాయలు. ఎవరు ఎక్కువ పెట్టారో వాళ్ళు పెట్టారో ఎక్కువ. ఏడాదికి పెట్టి ఖర్చు మనం 8 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం పెడతా ఉన్నాం. కానీ ఈ యొక్క మన్రేగాలో పెట్టినటువంటి నిధులు ఏది ఉన్నాయో గ్రామీణ ప్రాంతంలో పోయేటప్పుడు పోయిన సమయంలో ఒకే రాగండి మాట్లాడుతుంది. గ్రామీణ ప్రాంతంలో పోయేటప్పుడు ఈ యొక్క సంబంధించినటువంటి ఒక ఏది నిధులు ఉన్నాయో ఎంతవరకు చేరుతున్నాయి కింది దాకా చేరేటటువంటి ఒక చూస్తే 50% మాత్రమే పనులు జరుగుతున్నాయి, 50% మాత్రమే కింది నిధులు చేరుతా ఉన్నాయి. దీంట్లో మొత్తం కూడా స్కామ్లు జరుగుతూ ఉన్నాయి, దీంట్లో అభివృద్ధి జరుగుతుంది.